గాయ్స్, రీసెంట్గా థియేటర్స్లో జిమ్ఖానా అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గాయ్స్, అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 5 ఫ్రెండ్స్ ఏమో ఇంటర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ క్వాటాలో బీటెక్ సీట్ కొట్టాలని చెప్పి బాక్సింగ్ నేర్చుకోవడానికి జిమ్ఖానా అనే బాక్సింగ్ అకాడమీలో జాయిన్ అవుతారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా జాయిన్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు బాక్సింగ్ నేర్చుకున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒక కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో కొన్ని ప్లేసెస్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అండ్ బాక్సింగ్ రింగ్ లో వచ్చే సీన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. ఎక్కడ కూడా మనం ఒక మలయాళం మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు అస్సలు కలగదు. లాస్ట్ గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం బాగా స్లోగా ఉంటుందండి. అలాగే దీని ప్రమోషనల్ కంటెంట్ ని చూసి ఇది ఒక సీరియస్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అని అనుకునే వాళ్ళకి ఇది బాగా డిసప్పాయింట్ చేసేస్తుందనే చెప్పాలి. ఇంకా ఇందులో లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా కరెక్ట్ గా డిజైన్ చేసుకోలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ జిమ్ఖానా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.